రామాపురం అనే ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఒకరు ఉండేవారు. అతనికి వ్యవసాయం చేయడంలో చాలా సంతోషం ఉండేది. కానీ తనకంటూ ఒక స్వంత పొలం లేదు. అయినా కానీ రామయ్య ఆ ఊరి జమీందారు వద్ద కౌలుకు వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేయగా వచ్చిన డబ్బుల్లో కొంత వాటాను ఆ ఊరి జమీందారుకు ఇచ్చేవాడు. ఒకసారి డబ్బులు జమీందారుకు ఇద్దామని వెళ్ళినప్పుడు జమీందారు రామయ్యతో ఇలా అన్నాడు: రామయ్య, ఈ సంవత్సరం ఏం పంట వేశావు? ఎలా దిగుబడి వచ్చింది? అయ్యా, మీకు తెలియందా? వ్యవసాయంలోని నష్టాలే కానీ లాభాలు ఎక్కడైనా చూసారా? అదేంటి రామయ్య అలా అంటావు? వ్యవసాయం చాలా మంచిది అని ఎప్పుడు నువ్వే చెప్తూ ఉంటావు కదా, అలాంటిది నువ్వే ఏంటి ఇలా అంటున్నావు? అయ్యా, అది నిజమే, కానీ ఈ సంవత్సరం మరీ తక్కువ లాభాలు వచ్చాయి, అందుకే నేను ఇలా అనాల్సి వచ్చింది. సరే, ఇంతకీ ఏం వ్యవసాయం వేశావు? ఎప్పట్లాగే వరి పంటే వేశానయ్యా. వచ్చేసారి టమాటా పంట వెయ్యు, చాలా ఎక్కువ లాభాలు వస్తాయి రామయ్య. సరేనయ్యా, నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. రామయ్య ఇంటికి వెళ్ళి కూర్చొని జమీందారు చెప్పిన మాటను ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రామయ్య టమాటా పంట వేయాలని నిర్ణయించుకొని పొలానికి వెళ్ళి టమాటా పంటను వేస్తాడు. అలా కొద్ది రోజుల తర్వాత పంట బాగా దిగుబడి వస్తుంది. ఆ సంవత్సరం టమాటాకు చాలా రేటు ఉంటుంది. రామయ్యకు లాభాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఆ లాభాలతో రామయ్య ఒక సొంత పొలాన్ని కొనుక్కుంటాడు. అలాగే జమీందారుకు కృతజ్ఞతలు తెలిపి అప్పటి వరకు జమీందారుకు ఉన్న బాకీ మొత్తాన్ని ఇచ్చేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, పెద్దలు చెప్పిన మాట వినాలి. అందుకే అంటారు పెద్దల మాట సద్దన్నం మూట అని. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.